హలో నాన్న, నాకు జాబ్ వచ్చింది. 14,000 నాన్న. ఏంట్రా 14,000? 2 ఏళ్ళ నుంచి నువ్వు హైదరాబాద్ లో జాబ్ జాబ్ అని తిరిగి సాధించింది ఇదా? ఎందుకురా? నీ వెనకాల వాచ్మెన్ ఉంటాడు చూడు, ఉన్నా నాన్న. ఆడికి నీకంటే ఎక్కువ జీతం వస్తుండొచ్చురా. ఇల్లు అడుగు, సెక్యూరిటీ జాబ్ ఏమైనా ఉందేమో అని. అది చేసుకో. అరే మామ, నాకు జాబ్ వచ్చిందిరా. సూపర్ రా, కంగ్రాచులేషన్స్. శాలరీ ఎంత? 14,000 రా. ఏంటి 14,000? రే మామా, మనోళ్ళందరికీ ఎంత శాలరీలు వస్తున్నాయో తెలుసా? సరేలే, నాకు వేరే పని ఉంది, మళ్ళీ మాట్లాడతాను. అరే చెప్పరా. రే బాబా, జాబ్ వచ్చిందట కదా? అవునరా, జాబ్ వచ్చింది. అంత తక్కువ శాలరీతో ఎలా ఉంటారో బాబు అక్కడ? సరే నువ్వు పెట్టారా. అన్న మీకు ఏదో జాబ్ వచ్చినట్టుందన్న. అవునన్నా, ఇదే కంపెనీలో. జీతం ఎంత అన్న? 14,000 అన్న. 14,000. అన్న కంగ్రాచులేషన్స్ అన్న. అన్న నాది కూడా బీటెక్ అయిపోయి 2 years అవుతుంది. 1 year నుంచి జాబ్ ట్రై చేస్తున్నా కానీ ఎక్కడ దొరకట్లేదు అన్న. కొంచెం మీ కంపెనీలో రెఫరెన్స్ ఇప్పిస్తారా అన్న? కానీ శాలరీ 14,000 అన్న. అన్న పర్లేదన్న, 14,000 నాకు చాలా ఎక్కువ అన్న. ఈ నెంబర్ ఇస్తారా అన్న?